ఏంటి ఇలా వచ్చావు? నిన్ను చూసెళ్దామనే. దేనికి? ఏదైనా ప్రాబ్లమా? నీ కాబోయే మావగారికి వాళ్ళ పుట్టినరోజు, అందుకే భోజనం తీసుకొచ్చాను. ఓ, ముందే తెలుసుంటే క్యారేజ్ వద్దని చెప్పేవాడిగా. ఇదే ఇప్పుడు ప్రాబ్లమా? నేను తెచ్చినవన్నీ నువ్వు తినేసే, ఈ భోజనం నేను తీసుకెళ్తాను. ఏయ్, వేస్ట్ అవుతుంది. ఏమీ వేస్ట్ అవదు, నేను తిని పెడతాగా. ఇంకో మాట, అంతా తిని ముగించాక కష్టపడి వండిన చేతికి ఏదో ఒకటి ఇవ్వాలి. అబ్బో, అయితే వంట మనిషి అడ్రస్ ఇస్తే ఇస్తాను. కష్టపడి వండింది నేనే. పొద్దుగాలే ఇడు శాపం మట్టి గిడిసే లొట్టేసుకు తిందాం అనుకున్నా. ఈ మహాతల్లి తెల్లారి గట్టే వచ్చేసినది. ఇప్పుడు నేనేం చేయాలా? కూసో కూసో. ఏం స్టేషన్లో ఒకటి అనిపించట్లేదు. నేను మీ కంటికి ఆనట్లేదా? కనిపిస్తా ఉంటే ఆడుకుంటూ ఉంటావు. మిగతా వాళ్ళు ఆడని అడుగుతున్నా. ఎవరూ లేరు. దాసన లాకప్ తాలో ఇంట్లో పెట్టొచ్చారట, తేవడానికి వెళ్ళారు. దానికి ఏమన్నా మెంటలా? ఒక పులికి చింక పిల్లల్ని కాపలా పెట్టుకోవచ్చురా? నేను అదే అడిగితే దానికి ఒక కారణం ఉంది, ఉండమ్మా. ఏంది కారణం ఉంది, తోరణం ఉందనే? ఒకసారి ఇట్లే పిచ్చోళ్ళ ప్రవర్తిస్తాడు. రేయ్, ఏం చేసి వచ్చినావురా? అడిగి దానికి బదులు చెప్పకుండా మతిపోయిన పందిలా సూతావేందే? 25 రేపులు సక్సెస్, 25 రేపులు ఫెయిల్యూర్, మొత్తం 50 రేపులు. ఏందిరా, సచిన్ టెండూల్కర్ 100 రన్లు కొట్టినట్టు గొప్పకు చెప్పుకుంటావేందే? ఏమా 50 మందిని రేపులు చేస్తున్నాడు పక్కలో. ఏ పిచ్చిన పుత్రుడైనా ఓ కన్నెపుల్లని కాపలా పెట్టిపోతాడా? నువ్వు ఊహం లేకున్నా సైడ్ పెర్ఫార్మెన్స్ చక్కగా చేస్తావు కదండి. ఒక్క 5 నిమిషాలు లీడ్గా వచ్చుంటే కంబలికి పెట్టిన మంటలాగా నీ బతికంతా బుగ్గి పాలు చేసేవాడు కదండి. వెళ్ళి బాబాయ్ నుంచే. వెళ్తాలే, మీరు పడండి. హళ్ళ ఏరా దాసు, ఒక లాకప్ బిగన్ తెచ్చేదానికి ఇంతసేపరా? వస్తున్నాను సార్. ఏరా పందే, అమ్మాయిల్ని రేప్ చేస్తున్నోడికి కాపలాగా ఒక లేడీ కానిస్టేబుల్ ని అదే కన్ని పిల్లలు పెట్టిపోతావరా? అంటే స్టేషన్ లో ఉండరా? మరి ఆడ ఉంటాను రా పంది, ఆడనే ఉన్నారా? ఎడ్డో ఆడి నుంచి వెళ్ళిపోయా. ఏందిరా వెళ్ళిపోయేది? ఎందుకురా? ఇంతవరకు ఆడు ఆడపిల్లని ఏం చేయలేదంట. అట్టి రేపులు మగవాళ్ళేనంట. యాడ్రా ఈడు ఎక్కడికి పోయి ఉంటాడు? హెడ్, తలుపు నువ్వు మూస్తావా లేక నన్ను ముయ్యమంటావా? ఏంటి డిఎస్పీ మనల్ని పంపించేశారు? అదే ఏమీ అర్థం కావట్లేదు. ఏమ్రా, నేనుంచుకున్న దానిపైన చేసేంత ధైర్యమా నీకు? ఏంటి మళ్ళీ ఏమైంది? రోజు జరిగే అన్యాయానికి వచ్చే కోపాన్ని ఆడే ఆట మీద చూపించుకో. ఏం డిపార్ట్మెంట్ కన్నా ఇది? నిజాయితీ అనే మాటకి తావేలేదా? ఉండేది. ఒకప్పుడు పొగరుండే ఆఫీసర్లు నిజాయితీగా ఉండేవారు, కానీ ఇప్పుడు ఆ పదమే చరిత్రకెక్కింది. మన ఇన్స్పెక్టర్ ఉన్నాడే నంబర్ 1 ఫ్రాడ్, కానీ ప్రజల మధ్యలో మాత్రం వాడే పెద్ద హీరో. ఇక పెద్దన్న అయోగ్యుడు, కానీ వాడొక ఎంపీ. మన డిఎస్పీ గురించి వినడానికి చెప్పడానికి అసహ్యంగా ఉంది. వీళ్ళ ముగ్గురు కింద పనిచేస్తున్నాను తలుచుకుంటేనే చాలా అసహ్యంగా ఉంది కదా. నీకిప్పుడు 3 మార్గాలున్నాయి. ఒకటి వాళ్ళని భరించాలి, లేదా ఎదిరించి నిలవాలి. ఇవి రెండూ కాకపోతే వాళ్లలో ఒకటి అవ్వాలి. నేనెప్పుడు ఇలాగే ఉండిపోను కన్నా. నాకు, నా కోపానికి, నా ఆత్మాభిమానానికి ఒక బౌండరీ ఉంది. అవెప్పుడు హద్దులు దాటుతాయో ఆ రోజు నేనుగా కనిపించను. ఆ బౌండరీని దాటించేందుకు వాళ్ళు ఎప్పుడూ రెడీయే సార్, కానీ నువ్వు దాన్ని ఎలా దాటగలవా అన్నదే ముఖ్యమైన విషయం. యో కుమారు, ఏ రాయా?
ఏందబ్బా నీకేం కావాలన్నా సిగ్గుపడకుండా అడిగి తీసుకోవచ్చు కదా. ఎందుకెట డ్యూటీ అంటే వచ్చి అన్ని మూసేస్తా ఉండా. ఏంట్రా ఎక్స్ట్రాలా? ఈ లెక్కలేని తెక్కలన్నీ మహీంద్రాకి చూపించుకో. అది కాదబ్బా 24 hours బార్ నడుపుతూనే ఉన్నారు. బడ్డీ కొట్లో పెట్టి గంజాయి అమ్ముతున్నారు. కలప ఎగుమతంటూ చందన స్మగుల్ చేస్తున్నారు. అవన్నీ ఆపడానికి 48 hours టైం ఇస్తున్నాను. అన్నా, కాకి వేసినోని కథకళి ఆడతాను. చేసే పనిలో ఖచ్చితంగానూ ఉంటాను. కానిస్టేబుల్స్, అబ్బా ఏంటప్పా నీ ముందే రెచ్చిపోయి మాట్లాడిపోతున్నాడు. శాంతంగా ఉండు శక్తి. ఎదిరించేటోడనే వాడే లేకుంటే ఆడే ఆటో ఘట్టంలో బోరు కొట్టి పూడుస్తుంది. నాకు టైం పెట్టి పోయినాడంటే ఆయనకి సెడ్డకాలం దాపరించిందని అర్థం. జగనబ్బా కాకి బట్టలు పూగట్టే నాయక జై హింద్. ఫైనాన్స్ వాడిని పట్టేసుకున్న పులిరాజా స్వాగతం. ప్రజలకు మేలు చేసే మహావీరా స్వాగతం. కాకి బట్టల్లో వచ్చిన నడిచే దైవమా స్వాగతం. ఆగండయ్యా, పొగుడుతున్నారా ఎగతాళి చేస్తున్నారా? సార్ ఎగతాళి చేసే దమ్ము యాడుండదు సార్. పిచ్చగా బంగారం పోతే లాంటి సార్ మీరు. కుమార్, ఆ జీప్ రెడీ చేసి ఉంచండి కుమార్. ఓకే సార్. సార్ మీకు తొందరలోనే ప్రమోషన్ రాబోతోందని డిఎస్పీ మేడం చెప్పమన్నారు. ఏమయ్యా, నాకు హిందీ రాదు, ఇంగ్లీష్ కూడా తెలీదు. ఎలా ప్రమోషన్ వస్తుంది? ఇంగ్లీష్ తెలియకుంటే ఏం సార్, ఇంగితం తెలిసినోడే గొప్ప. మనకు బాడీ లాంగ్వేజ్ ఉన్నా మిగతా లాంగ్వేజ్లతో ఈకే సార్. ఎస్ఏ సార్, చెయ్యవండి సార్. చాలా థ్యాంక్స్, కానీ ఎందుకనేది నాకు మీకు మాత్రమే తెలుసు. ఉపకారం చేస్తే మర్చిపోతాను. థ్యాంక్స్ అవి ఎక్స్పెక్ట్ చేయండి సార్. ఇచ్చినోడు ఎక్స్పెక్ట్ చేయకూడదు, పొందినోడు ఎక్స్పెక్ట్ చేయించకూడదు. రండి, సొంత ఖర్చుతో పెట్రోల్ పోయించుకొని పెద్దన కనిపించొద్దాం. సార్ సంతోషించాల్సిన టైంలో ఎందుకిట్ట శనిదేవుని ఎత్తుకుంటా పోయేదే? చాలా మాట్లాడాలి కదా సుందర్. వెళ్దాం పదండి. నేనేంటికి సార్? ఏమయ్యా, ప్రేక్షకులు లేకుండా పంచ్ డైలాగులు మాట్లాడేదట. వెళ్దాం పదండి. అట్టే వస్తాను సార్. ఎస్ఐ నందా గారు ఉన్నారా? లోపట ఉండరు బొమ్మా. ఎవరయ్యా భోజనం క్యారేజీ? ఎస్ఐ సార్కి ఈ అభిమానంట. ఆహా. ఏంటి ఇలా వచ్చావు? నిన్ను చూసెళ్దామనే. దేనికి? ఏదైనా ప్రాబ్లమా? నీ కాబోయే మావగారికి వాళ్ళ పుట్టినరోజు, అందుకే భోజనం తీసుకొచ్చాను. ఓ, ముందే తెలుసుంటే క్యారేజ్ వద్దని చెప్పేవాడిగా. ఇదే ఇప్పుడు ప్రాబ్లమా? నేను తెచ్చినవన్నీ నువ్వు తినేసే, ఈ భోజనం నేను తీసుకెళ్తాను. ఏయ్, వేస్ట్ అవుతుంది. ఏమీ వేస్ట్ అవదు, నేను తిని పెడతాగా. ఇంకో మాట, అంతా తిని ముగించాక కష్టపడి వండిన చేతికి ఏదో ఒకటి ఇవ్వాలి. అబ్బో, అయితే వంట మనిషి అడ్రస్ ఇస్తే ఇస్తాను. కష్టపడి వండింది నేనే.